హైదరాబాద్ షేక్పేటలోని రిలయన్స్ ట్రెండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి భవనం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? హైదరాబాద్ లోని షేక్పేట్ రిలయన్స్ ట్రెండ్ కి సంబంధించి కూడా దాంట్లో భవనంలో ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా స్థానికులు వెంటనే ఇటు పోలీసులకు తర్వాత ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అయితే మొత్తం మంటలు ఆర్పే ప్రయత్నం ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే దట్టమైన పొగలు రావడంతో కూడా వాటిని పూర్తిగా ఆర్పేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం శ్రమిస్తున్న పరిస్థితి అవుతుంది. దాంట్లో ఒక ముగ్గురు ఉన్నట్టు తర్వాత వారు రెస్క్యూ చేసి కాపాడినట్టు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. కానీ దాంట్లో మరి పైన బిల్డింగ్ పైన 4వ అంతస్తు నుంచి తర్వాత 2వ అంతస్తుల వరకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. తర్వాత పొగలు కూడా బాగా భారీగా వ్యాపించడంతో కూడా లోపలికి సిబ్బందికి సంబంధించి కూడా లోపలికి ఎత్తించడానికి కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ తర్వాత పొగలు వస్తున్నట్టు కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే పూర్తిగా పొగలను అయితే ముందు అదుపులో చేసి తర్వాత మంటలు కూడా వ్యాపించకుండా ఇతర భవనంలో కూడా వ్యాపించకుండా కూడా అయితే ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నారు. అంటే ఉదయం సమయం కావడం తర్వాత భవనం మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ తర్వాత ఇతర సంబంధించిన కూడా ఆఫీస్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు లేకపోవడం ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందా లేదా ఇతర టెక్నికల్ ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా మంటలు అయితే ఆర్పే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా దట్టమైన పొగలు రావడంతో కూడా కొంతవరకు అయితే లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లి గాలిస్తే కానీ తెలుస్తుందని చెప్పి కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అగ్నిమాపక అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే. ధన్యవాదాలు రమేష్.